శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారి పైన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు 17వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పాత కార్యాలయం దగ్గర మరి కుర్మ యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి మరి కుర్మ యాదవ్ సోదరులతో పాటు సబ్బడ్డ వర్గాలకి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా వారు మాట్లాడుతూ వ్యక్తిగతంగా శ్రీనివాస్ యాదవ్ గారి మీద మాట్లాడితే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు వారిని మాట్లాడిన సందర్భం వారు రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ వారు మాట్లాడిన సందర్భంలో వారు మరి కాన్షియస్గా అన్నారో అన్కాన్షియస్గా అన్నారో ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలో శ్రీనివాస్ యాదవ్ గారు దున్నపోతులు మేపినట్టు అనుకున్నారా, పెండ విసినట్టు అనుకున్నారా అనే మాట అది ఖచ్చితంగా ఒక కమ్యూనిటీని, ఒక శ్రామిక వర్గాన్ని ఇలా దున్నపోతుల్ని పెండని పిచ్చుకడము, దున్నపోతులతోటి వ్యవసాయం చేయడము ఇలా కొత్త ఈ యాదవులే చేయట్లే. యాదవులతో పాటు ఇలా మొత్తం నాగరికతకు మూల కారణమైన వ్యవసాయాన్ని ఫస్ట్ మొదలు దున్నపోతులతోటే ఈ దేశంలో వ్యవసాయం చేశారు. దున్నపోతుల తర్వాత ఎద్దులతో వ్యవసాయం చేశారు. మనకు పశు సంపద అనేది దున్నపోతులు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ, ఆవులు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయంలో ప్రధాన భాగం. ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో, ప్రతి పల్లెలో, ప్రపంచంలో ప్రతి పల్లెలో, ప్రతి దేశంలో ఈ పశు సంపద అనేది రైతాంగానికి, వ్యవసాయదారులకి ఒక ప్రధానమైనటువంటి జీవనాధారం. అట్లాంటి దాని మీద మాట్లాడమంటే వారిని వారు వివరించుకోవడమే. రేవంత్ రెడ్డి గారు వారు కూడా రైతు బిడ్డనే. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ తాత ముత్తలు కావచ్చు, రాజారాం యాదవ్ తాత ముత్తలు కావచ్చు, ఎవరైనా సరే మనమంతా ఎక్కడి నుంచి వచ్చినాం, మట్టి నుంచి వచ్చినాం, వ్యవసాయం చేసిన వాళ్ళమి, మనమంతా పెండ విసికిన వాళ్ళమి, మనమంతా దుక్కు తిన్న వాళ్ళమి, మనమంతా బర్రెల పాలు పిండిన వాళ్ళమి, మనమంతా దాన్ని తాగుతూ బతుకుతున్నటువంటి వాళ్ళమి. కాబట్టి ఇలా పశు సంపద అనేది చాలా ఇంపార్టెంట్ నాగరికతకు. అట్లాంటి దాన్ని విమర్శించడం అంటే, పశుపాలకు విమర్శించడం అంటే మనల్ని మనం విమర్శించుకోవడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గుర్తించిన అవసరం ఉంది. అందుకోసమే వారు బేసిరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా 20వ తారీఖు నాడు గాంధీ భవన్ కూడా మరి ఇప్పటికే కుర్మ యాదవ్ చేసి మరి పిలుపునిచ్చింది. గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి పిలుపు జరిగింది. రేపు 17వ తారీఖు నాడు దీన్ని ఖచ్చితంగా జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. దీనికి కుర్మ యాదవే కాకుండా సబ్బండ వర్గాలు, రైతులు, అన్ని వర్గాలు కూడా దీనికి హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.